ఏపీడిఎస్సి 2026-2027 సబ్జెక్టు సోషల్ స్టడీస్ న్యూ సిలబస్. ముఖ్యంగా భారతదేశము పరిమాణము మరియు ఉనికి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో రాష్ట్రాలు, వాటి రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాలు, సరిహద్దులు, పొరుగు దేశాలు మరియు నీటి వనరులు మొదలైన వాటి గురించి మనం తెలుసుకుందాం. మన భారతదేశం ప్రపంచంలో ప్రాచీన నాగరికతలో ఒకటి. ఇది గత 5 దశాబ్దాల్లో బహుముఖ సామాజిక ఆర్థిక ప్రగతిని సాధించింది. ముఖ్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతిక మరియు మొత్తం ఆర్థిక అభివృద్ధి రంగంలో విశేషమైన పురోగతిని ప్రదర్శిస్తూ ముందుకు సాగింది. ప్రపంచ చరిత్రలో భారత్ గుర్తించదగినదిగా స్థానాన్ని సంపాదించింది. ఇప్పుడు మనము భారతదేశం యొక్క ఉనికిని కోసం తెలుసుకుందాం. భారతదేశం విశాలమైన దేశం. ఇది పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. మీకో ప్రశ్న, భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది, అది మీకు తెలుసు. అది ఏ అక్షాంశం నుండి ఉత్తర ఏ అక్షాంశం వరకు ఉంది? జవాబు 8 డిగ్రీల 4 ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 ఉత్తర అక్షాంశం వరకు వ్యాపించి ఉంది. అదేవిధంగా తూర్పున ఏ రేఖాంశం నుండి ఏ రేఖాంశం వరకు విస్తరించి ఉంది? జవాబు 68 డిగ్రీల 7 తూర్పు ఉత్తరాంశము మరియు 97 డిగ్రీల 25 తూర్పు రేఖాంశం వరకు వ్యాపించి ఉంది. కర్కట రేఖ 23 డిగ్రీల నుండి 23 డిగ్రీల 30 ఉత్తరాంశ అక్షాంశాన్ని దేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ప్రధాన భూభాగాన్ని ఆగ్నేయ దిశలో బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు, నైరుతి దిశలో అరేబియా సముద్రం, లక్షద్వీపులు ఉన్నాయి. మన భారతదేశం భూభాగం 3.28 మిలియన్ అనగా 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి కలిగి ఉంది. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచంలో మొత్తం భూభాగంలో 2.4% ఉంది. మన భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం అని స్పష్టంగా తెలుస్తుంది. మన భారతదేశం దాదాపు 15,200 కిలోమీటర్ భూ సరిహద్దులు కలిగి ఉంది. భారతదేశము అండమాన్ మరియు నికోబార్ దీవులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తము పొడవు 7,516.6 కిలోమీటర్లు ఉంది. మన భారతదేశానికి వాయువ్య, ఉత్తర మరియు ఈశాన్య దిశలో తరుణ, ముడత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. భారతదేశం తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారత భూభాగం ఉంది. భారతదేశంలో 28 రాష్ట్రాలు మరియు 8
కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశం తన భూ సరిహద్దులను వాయువ్యంలో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్తోనూ, ఉత్తరాన చైనా, టిబెట్, నేపాల్ మరియు భూటాన్, తూర్పున మయన్మార్, బంగ్లాదేశ్తోనూ పంచుకుంటుంది. శ్రీలంక, మాల్దీవులు అవి 2 ద్వీప దేశాలు సముద్రం మీదుగా మనకు దక్షిణ పొరుగు దేశాలుగా ఉన్నాయి. పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖ ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ శ్రీలంకను భారత్ నుండి వేరు చేయగా, లక్షద్వీపులను ఈ మాల్దీవులు దక్షిణాన ఉన్నాయి. ఇంతవరకు భారతదేశం యొక్క పరిమాణము మరియు ఉనికి గురించి తెలుసుకున్నారు. భారతదేశానికి ఉత్తర అక్షాంశము, తూర్పు రేఖాంశాల గురించి మరియు భూభాగం గురించి, అదేవిధంగా ఇక్కడున్న చుట్టూ ఉన్న దేశాల గురించి ఈ ఎపిసోడ్లో మీకు స్పష్టంగా తెలియజేసి ఉన్నాను. తర్వాత ఎపిసోడ్లో భారతదేశ భౌగోళిక స్వరూపాల గురించి 2వ చాప్టర్లో మీకు వివరంగా తెలియజేస్తాను.